వెల్కమ్ టు ఆచార్య ఆనంద్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం కోఆర్డినేట్ జామెట్రీ కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ క్లాస్లో మనం కొత్త చాప్టర్ పాలినామియల్ స్టార్ట్ చేద్దాం అన్న. ఓకేనా? సో పాలినామియల్స్ అంటే ఏంటన్నా, యాక్చువల్గా పాలినామియల్స్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ చేసాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్ చేసాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం రా? జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం, జీరోస్కి కోఎఫిషియెంట్స్కి ఉండే రిలేషన్ చూసాం. అర్థమవుతుందా? సో కొంచెం దానికి రిలేటెడ్గా ఉంటుంది ఈ చాప్టర్ కూడా, కొంచెం జాగ్రత్తగా వినండి. కాకపోతే కొంచెం జామెట్రికల్, కోఆర్డినేట్ జామెట్రీ చెప్పిన తర్వాత ఎందుకు చెప్పానంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఓకేనా, జీరోస్, ఇలా మనం జామెట్రికల్ మెథడ్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా ఈ చాప్టర్లో తెలుసుకుంటాం అనమాట. ఓకేనా? సో దానికన్నా ముందు అసలు వాట్ ఈజ్ పాలినామియల్? పాలినామియల్ అంటే ఏం చెప్పాను రా? పాలినామియల్ దట్ మీన్స్ వేరియబుల్. ఓకేనా? పాలినామియల్ అంటే వేరియబుల్, అంటే ఒక వేరియబుల్ ఉంటుంది, ఆ వేరియబుల్కి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు నేను అనేవాడిని నాకు 5 మల్టిపుల్స్ అంటే ఇష్టం, నాకు 5 మల్టిపుల్స్ అంటే ఇష్టం. 5 మల్టిపుల్స్ ఆఫ్ ఇష్టం అంటే నేను ఎన్ని చెప్పొచ్చు అంటే 20 లోపు ఉండే 5 మల్టిపుల్స్ నాకు ఇష్టం అంటే దాని అర్థం ఏంటి? 5 మల్టిపుల్స్ ఏమవుతుంది? 5 1 = 5, 5 2 = 10, 5 3 = 15. అంటే 20 లోపు, లెస్ దెన్ 20 లోపు ఉండే నెంబర్స్ అంటే 5 మల్టిపుల్స్ అనేవి నాకు ఇష్టం అని చెప్పాను అనుకో. అంటే అప్పుడు నేను అనేది ఒక వేరియబుల్, ఈ వేరియబుల్కి ఎన్ని వచ్చాయనండి మనకి? 5, 10, 15 ఇలా 3 వచ్చాయి కదా. మనం ఎంతవరకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎన్ని చూసాం? దట్ వేరియబుల్స్ ఆర్ ఓన్లీ 2. అంటే ఒకటే వేరియబుల్, ఆ వేరియబుల్కి 2 వాల్యూస్ వచ్చేలా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. బట్ దానికన్నా ముందు ప్రీవియస్ క్లాసెస్లో మీరు ఏం క్యాలిక్యులేట్ చేస్తారు నాన్న? ఓకేనా? సో ప్రాబ్లమ్స్ అంటే 1 వేరియబుల్ 2 వేరియబుల్ అని చదువుతారు మీరు. 1 వేరియబుల్ అంటే ఏంటి? ఓన్లీ ఒక వేరియబుల్ ఉంటుంది అందులోన, ఆ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి. దానికి కొంచెం స్టెప్ అయితే ఏముంటుందంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దానికి ఇంకొంచెం స్టెప్ అయితే ఏంటంటే పాలినామియల్స్ అంటే మల్టిపుల్ ఆఫ్ అవుట్పుట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా 3, 1 కూడా పాలినామియలే, లీనియర్ పాలినామియల్ ఉంటుంది, అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఒకటే ఉంటుంది, ఎక్స్ వాల్యూ ఒకటే ఉంటుంది, అది కూడా పాలినామియలే. ఎక్స్ వాల్యూస్ 2 వస్తుంది, అది కూడా పాలినామియల్, కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఎక్స్ వాల్యూ 3 వస్తుంది, అది క్యూబిక్ పాలినామియల్ అంటాం. ఎక్స్ వాల్యూస్ 4 వాల్యూస్ వస్తాయి, దాన్ని మనం బై క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అంటాం. ఇంకా అంతకన్నా పెరుగుతూ ఉంటే ఇంకా ఎక్స్ వాల్యూస్ అయినా డిఫరెంట్గా వస్తూనే ఉంటాయి. సో ఇలా చెప్తే దీన్నే మనం ఏమంటామంటే పాలినామియల్ అంటాం. అసలు ఈ పాలినామియల్ జనరల్ ఫామ్ అనేది ఎలా ఉంటుందంటే నాన్న, పాలినామియల్ జనరల్ ఫామ్ వచ్చేసరికి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చూపిస్తానన్న. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు an x పవర్ ఆఫ్ n అన్న ప్లస్ an - 1 x పవర్ ఆఫ్ n - 1 అన్న ప్లస్ an - 2 x పవర్ ఆఫ్ n - 2 అన్న. సో ఆన్ a1 ప్లస్ a1 x పవర్ ఆఫ్ 1 a0 అన్న. ఇలా వచ్చిందనుకోనన్నా, ఇలా ఏదైనా ఈక్వేషన్ వచ్చిందనుకో, ఇలా ఏదైనా ఒక పాలినామియల్ అనేది వచ్చిందనుకో, దీనిలో వచ్చేదాన్ని మనం ఏమంటామంటే పాలినామియల్స్ అంటాం. బట్ దీనికి ఒక సర్టైన్ రూల్స్ ఉన్నాయి. అలా అంటే ప్రతిదాన్ని మనం పాలినామియల్ అనలేము కదా, దీనికి ఒక పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే మనకు తెలుసు ఎక్స్ ఈజ్ ఏంటన్నా, ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్. ఎక్స్ అనేది ఏంటన్నా వేరియబుల్, దాని వాల్యూసే మనం ఫైండ్ అవుట్ చేస్తాం నెంబర్ ఆఫ్ టైమ్స్. అక్కడ మనకి ఎన్ని వాల్యూస్ వస్తే అన్ని వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఓకేనా, ఏ వాల్యూస్ అనేవి ఏంటంటే రియల్ వాల్యూస్ నాన్న. రియల్ నెంబర్స్ ఆర్ రియల్ వాల్యూస్. అండ్ 2/3, 5/3, -5/3, 2, 3, 5 వాట్ ఎవర్ రియల్ నెంబర్స్, ఎనీ రియల్ నెంబర్స్ ఉండాలి. ఇప్పుడే మనకు హైయెస్ట్ ఏంటంటే n వాల్యూస్ అనేవి పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే అవ్వాలి. పాజిటివ్ ఇంటీజర్స్ మాత్రమే అవ్వాలి. పాజిటివ్ ఇంటీజర్స్ కాకుండా నెగిటివ్ ఇంటీజర్స్ కానీ ఇంకేదో వచ్చింది అనుకో, మనకి ఏంటన్నా ఇది ఇచ్చింది మనకి పాలినామియల్ కాదని చెప్తాం అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసేసరికి ఏం చేస్తానంటే నేను 2x + 3 అంటాను రా. 2x + 3 ఈజ్ ద పాలినామియల్. అలాగే సో 2x² + 5x + 3
ఇట్ ఈస్ ఆల్సో వన్ పాలినామియల్. ఎందుకంటే కండిషన్ సాటిస్ఫై చేసింది. ఎక్స్ అనేది వేరియబుల్, ఓకే, ఏ అనేది వాల్యూ ఆఫ్ రియల్ నెంబర్స్, సో ఏబీసీ వాల్యూస్ ఎనీథింగ్, ఏ వాల్యూస్ అయినా మనకి ఎలా ఉన్నాయి, రియల్ నెంబర్స్ ఉన్నాయి. మరి ఎన్ అనేది ఏంటంటే పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. పాజిటివ్ ఇంటీజర్స్ కదా, ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ 2, ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ 1, పాజిటివ్ ఇంటీజర్సే కదా వచ్చి. సో ఇది కూడా పాలినామియల్. 5x³ ప్లస్ 3x² ప్లస్ 5x ప్లస్ 2 అన్న, ఇది కూడా పాలినామియలే. అలాగే సో 2x పవర్ ఆఫ్ 4, 5x పవర్ ఆఫ్ 3, 2x², 3x ప్లస్ 5 ఇది కూడా పాలినామియలే. అదే మనకి సో 2x² ప్లస్ 5√x ప్లస్ 3 ఉందనుకున్నా, ఇది పాలినామియల్ కాదు. ఎందుకంటే ఇక్కడ √x ఉంది, ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. అలా కాకుండా సో 5x² ప్లస్ 5/√x ప్లస్ 3 ఇది కూడా పాలినామియల్ కాదు. అలాగే సో 2x² ప్లస్ 5/x ప్లస్ 3 ఇది కూడా పాలినామియల్ కాదు. కింద x వచ్చింది, పాలినామియల్ కాదు. పైకి వచ్చిందంటే ఏమవుతుంది నాన్న, పైకి వచ్చిందంటే -1 వస్తుంది, ఎక్స్ పవర్ ఆఫ్ -1 వస్తుంది, అది కూడా పాలినామియల్ కాదు. 1/2x² ప్లస్ 5x ప్లస్ 3 అనడానికి ఇది కూడా పాలినామియల్ కాదు. 1/ కిందకు వచ్చేసింది. ఇవన్నీ ఎక్స్పోనెంట్స్ అన్నీ పైకి వెళ్తే నెగిటివ్స్లో వస్తాయి. మనకి కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేయదు అనమాట. ఓకేనా? యా, ఇది మనకి పాలినామియల్. తర్వాత మనం ఎక్కువగా నేర్చుకోవాల్సింది ఏంటంటే పవర్ ఆఫ్ పాలినామియల్ అన్న. పవర్ ఆఫ్ పాలినామియల్ అని అడుగుతాడు రా. పవర్ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటంటే ద హైయెస్ట్ ఎక్స్పోనెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్, హైయెస్ట్ ఎక్స్పోనెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ నాన్న. అంటే ఏదైతే వేరియబుల్ ఉందో ఇచ్చిన పాలినామియల్లో వేరియబుల్కి హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో, x³ అనేది హైయెస్ట్ ఎక్స్పోనెంట్ అనుకున్నాను. నాకు 3 అనేది మనకి అక్కడ పవర్. ax పవర్ ఆఫ్ 4 ప్లస్ ax పవర్ ఆఫ్ 4 bx³ ప్లస్ 2x² ప్లస్ 5x ప్లస్ 7 అన్నాడు అనుకున్నాను. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ పాలినామియల్ అంటే హైయెస్ట్ ఎక్స్పోనెంట్ 4. x is the variable, the power is the 4 of that polynomial. 5x² plus 2x plus 3 అన్నాడు అనుకున్నా. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ పాలినామియల్ అంటే 2. 2x plus 3 అన్నాడు అనుకున్నాను. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ పాలినామియల్ అంటే 1, x పవర్ ఆఫ్ 1. ఒకసారి మనకి ఏమడుతాడంటే కాన్స్టెంట్ పాలినామియల్ అంటాడు నాన్న. ఒక్కొక్కసారి ఏమంటాడు కాన్స్టెంట్ పాలినామియల్ అంటారు. కాన్స్టెంట్ పాలినామియల్. కాన్స్టెంట్ పాలినామియల్ అంటే ఏం కాదు నాన్న, దట్ పాలినామియల్ ఈజ్ కాన్స్టెంట్ అంతే. దట్ కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ ఆఫ్ ఎనీ వాల్యూ ఈజ్ 0, దట్ ఈజ్ కాన్స్టెంట్. అంటే ఇప్పుడు సపోజ్ f(x) = 0 × x పవర్ ఆఫ్ 12 అని అనుకున్నా. దిస్ ఈజ్ ద కాన్స్టెంట్, దట్స్ ఆల్. =0 అన్నాం అనుకున్నా, దిస్ ఈజ్ ద కాన్స్టెంట్ పాలినామియల్. f(x) = 7 అన్నాం అనుకున్నా, దిస్ ఈజ్ ద కాన్స్టెంట్ పాలినామియల్. అదేనా? ఇలా ఒక సెటైన్ వాల్యూ కానీ సెటప్ అయిపోయి ఉందనుకో ఆల్రెడీ, దాన్నే మనం ఏమంటామంటే కాన్స్టెంట్ పాలినామియల్ అని అంటామన్నా. ఓకేనా? యా. తర్వాత మళ్ళీ మనకు వచ్చేసరికి ఏంటంటే లీనియర్ పాలినామియల్ అన్న. లీనియర్ పాలినామియల్ అంటే ఇది ఆల్రెడీ మీకు తెలిసిందేనండి, అందుకే ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తున్నాను, చూసుకోండి ఒకసారి. లీనియర్ పాలినామియల్ అంటే ఏంటంటే మనం ఏదైతే వేరియబుల్ అనుకున్నామో ఆ హైయెస్ట్ పవర్ అనేది 1 వచ్చింది అనుకోనన్నా, ఆ పాలినామియల్ని మనం ఏమంటామంటే లీనియర్ పాలినామియల్ అంటాం. ఆ పాలినామియల్ మనం ఏమంటాం లీనియర్ పాలినామియల్ అంటాం. ఓకేనా? సో అంటే 2x + 3 అన్న.
లేదా 5x + 4 నాన్న. ఇక్కడ హైయెస్ట్ ఇక్కడ వేరియబుల్ ఏంటన్నా ఎక్స్కి హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఎంత ఉందిరా 1 ఉంది. అందుకే దాన్ని మనం ఏమంటాం లీనియర్ పాలినామియల్ అంటాం. 5x + 4 ఎక్స్ అనేది వేరియబుల్, హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఎంత ఉందిరా 1 ఉంది ఎక్స్కి, అది కూడా లీనియర్ పాలినామియల్. తర్వాత క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఇది ఆల్రెడీ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో డిస్కస్ చేసాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటంటే ద హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 2. 2 కానీ వచ్చింది అనుకోనన్నా, 2 కానీ వచ్చింది అనుకో, దాన్నే మనం ఏమంటామంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. దీన్ని జనరల్గా మనం లీనియర్ దాన్ని ax + b అంటానన్న. వేరే a ≠ 0 అవ్వాలి. a = 0 అయిపోయిందంటే మళ్ళీ కాన్స్టెంట్ పాలినామియల్ అయిపోద్ది. అక్కడే ఎక్స్ పక్కన ఏదైతే ఉందో కోఎఫిషియంట్ అనేది 0 అవ్వకూడదు. అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే మనం స్టాండర్డ్ ఫామ్ ఏంటన్నా ax² + bx + c, వేర్ a ≠ 0 అని చెప్తాం. ఏ అనేది 0 అవ్వకూడదు. ఇక్కడ ఏ అనేది 0 అయిపోయింది అనుకోనన్నా, x² టర్మే ఉండదు. x² టర్మ్ లేకపోతే bx + c. bx + c అనేది ఏంటి లీనియర్ పాలినామియల్. ఓకేనా? యా, అందుకే మనకి ఏంటన్నా ఖచ్చితంగా a ≠ 0 అవ్వాలి. అంటే మనం ఏదైతే ఏ పవర్ని బట్టి అయితే రిప్రజెంట్ చేస్తున్నామో దాని కోఎఫిషియంట్ అనేది 0 అవ్వకూడదు. క్వాడ్రాటిక్ పాలినామియల్ హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉండాలన్నా 2 ఉండాలి. మరి అది 2 ఉండాలంటే 2 పక్కన ఉన్న కోఎఫిషియంట్ అనేది 0 అవ్వకూడదు. 0 అయింది అనుకో ఆ టర్మే తప్పప్పుడు. అది మనకి ఏమవుతుంది, ఇది 0 అయిపోతే bx + c ఉంటుంది. bx + c అనేది లీనియర్ పాలినామియల్. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి చూడండి అన్న సరే 2x² + 5x + 7 అన్న. ఇదేంటిది క్వాడ్రాటిక్ పాలినామియల్. మరి క్యూబిక్ పాలినామియల్ అంటే ఏంటి సార్? క్యూబిక్ పాలినామియల్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. క్యూబిక్ పాలినామియల్ అంటే ఏంటన్నా ద హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఎక్స్ అండ్ ద పాలినామియల్ ఈజ్ 3. అంటే ఏదైతే పాలినామియల్ ఉందో ఆ పాలినామియల్ యొక్క పవర్ 3 ఉండాలి. పవర్ అంటే ఏం చెప్పాను, ఎక్స్కి ఉండే హైయెస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్కి ఉండే హైయెస్ట్ కోఎఫిషియంట్ని హైయెస్ట్ ఎక్స్పోనెంట్ని ఏం చెప్పాను నేను, పవర్ ఆఫ్ దట్ ఈక్వేషన్. సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు మనం, క్యూబిక్ పాలినామియల్ అంటే ax³ + bx² + cx + d. ఇది యాక్చువల్గా జనరల్ ఫామ్. సార్ క్యూబిక్ పాలినామియల్ అన్నారు కదంటే a ≠ 0 అవ్వాలి. ఇక్కడ కూడా a ≠ 0 అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ a = 0 అయిపోయింది అనుకో, x³ టర్మ్ × 0 ఏమవుతుంది నాన్న, 0 అయిపోద్ది. మళ్ళీ ఇప్పుడు మనం bx² + cx + d మిగులుతుంది. ఇలా మిగిలితే అది మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అని ఉంటుంది నాన్న. బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ద పవర్ ఆఫ్ ది ఎక్స్ లేదా ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ది ఎక్స్ 4 ఉండాలి. 4 అలా ఉంటే దాన్నే మనం ఏమంటామంటే బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. అంటే ax⁴ + bx⁴ + cx² + dx + c ఈ ఫార్మేట్లో రావాలి. వేర్ a ≠ 0. ఇక్కడ ఏ 0 అయిపోయింది అనుకో మళ్ళీ సేమ్ ఏంటన్నా bx³ ఉంటుంది. హైయెస్ట్ పవర్ అనేది x³ వస్తుంది. అంటే పవర్ ఏమవుతుంది 3 అవుతుంది. అప్పుడు ఇది ఏ పాలినామియల్ అవుతుంది అన్న, క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. ఓకేనా? యా, జాగ్రత్త నోట్ చేసుకున్నా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ అన్న. అసలు జీరోస్ అంటే ఏంటి సార్, జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటి అనేది ఒకసారి జాగ్రత్త చూద్దాం. చూడండి నేను ఒకసారి. సో జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటే ఇప్పుడు నేను సపోజ్ ఏదో ఒక పాలినామియల్ తీసుకున్నాను రా, f(x) = 3x² + 5x + 2 అని తీసుకున్నాను అనుకోరా. ఇఫ్ ఇన్ కేస్ ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకునేటప్పుడు నేను ఎక్స్ వాల్యూని ఒక రియల్ నెంబర్తో రీప్లేస్ చేశాను అనుకో,
అలా రీప్లేస్ చేసినప్పుడు దానికి వచ్చే వాల్యూ ఉంటుంది చూసారు, దట్ ఈజ్ వాల్యూ ఆఫ్ పాలినామియల్ ఎట్ దట్ వాల్యూ, ఎట్ దట్ రియల్ నెంబర్. సపోజ్ హియర్ x ఈక్వల్ టు 2 అన్నాను రా, అంటే ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 3 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 2 ప్లస్ 2 నాన్న, 3 ఇంటూ 4 ప్లస్ 5 2 Z 10 ప్లస్ 2 నాన్న, 12 ప్లస్ 10 ప్లస్ 2 నాన్న, సో 24 నాన్న. అంటే ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఎంత నాన్న 24. అంటే దీన్ని ఎలా రాస్తాం, ఎఫ్ ఆఫ్ x ఈక్వల్ టు 24 ఎట్ x ఈక్వల్ టు 2. x ఈక్వల్ టు 2 తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ x వాల్యూ ఎంత వచ్చిందో 24. ఇదే కేసులో నేను ఏం చేస్తానంటే ఎఫ్ ఆఫ్ x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x, ఓకేనా, సో ప్లస్ 4 అని రాశాను అనుకోనన్నా. ఇలా రాసినప్పుడు సపోజ్ దీని వాల్యూ అడుగుతున్నాడు ఎట్ ఎఫ్ ఈక్వల్ టు ఎట్ ఎక్స్ ఈక్వల్ టు సారీ నాట్ ఎఫ్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు -2 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అడుగుతాడు అన్న. ఇలా అడగడంటే మనం ఎక్స్ప్రెషన్లో ఏంటి -2ని రీప్లేస్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ -2 ఈక్వల్ టు -2 స్క్వేర్ -4 ఇంటూ -2 ప్లస్ 4 నాన్న. -2 స్క్వేర్ అంటే ఎంత నాన్న 4 2 ఎంత నాన్న ప్లస్ 8, ఇదేనన్నా ప్లస్ 4 అంటే ఎంత వచ్చిందిరా 4 2 8 16 వచ్చింది నాన్న. ఎక్కడిది ఎఫ్ ఆఫ్ -2 అయినప్పుడు. నేనేం చెప్పాను, ఎక్స్ ఈక్వల్ టు -2 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 16 వేర్ ఎక్స్ ఈక్వల్ టు -2 అయినప్పుడు. లెట్ మీ నో వాట్ ఈస్ ద అంటే సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అని అనుకున్నాను, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అడిగాడు అనుకున్నాను. మళ్ళీ 2 వాల్యూ అందులో ప్లేస్ చేయండి నాన్న. ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 2 స్క్వేర్ -4 ఇంటూ 2 ప్లస్ 4 నాన్న, 2 2 4 -4 2 8 ప్లస్ 4 నాన్న, 8 -8 నాన్న అంటే 0 వచ్చింది నాన్న. అంటే ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఎంత వచ్చింది నాన్న 0 వచ్చింది నాన్న. ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ 0 అట్ ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర. ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది నాన్న 0 వచ్చింది. దట్స్ వై 2 is the zeros of that polynomial. కిరణన పాలినామియల్ ఏదైనా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఏదో నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ -6x ప్లస్ 9 అని రాశాను అనుకున్నాను. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 3 అంటే ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు 3 స్క్వేర్ -6 ఇంటూ 3 ప్లస్ 9, 3 3 9 -18 ప్లస్ 9 అంటే 18 -18 ఎఫ్ ఆఫ్ 3 18 -18 దట్ ఈస్ 0. ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు 0. అక్కడ కూడా 0 వచ్చింది కనుక 3 అనేది ఏంటన్నా జీరోస్ ఆఫ్ దిట్ పాలినామియల్. అంటే ఎక్కడైతే అంటే ఏ వాల్యూ దగ్గర అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది 0 వస్తుందో ఆ వాల్యూనే, ఆ రియల్ వాల్యూనే మనం ఏమంటామంటే జీరోస్ ఆఫ్ దట్ పాలినామియల్ అంటాం. ఓకేనా? సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అసలు ఈ జీరోస్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్? ఎలా 1 2 3 4 5 అలా వేయలేం కదా, వేయలేం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది నెక్స్ట్ దాంట్లో చూద్దాం. సరే జాగ్రత్తగా నోట్ చేసుకోండి అన్న. నెక్స్ట్ చూద్దాం. జీరోస్ ఆఫ్ పాలినామియల్ కావాలనుకుంటే మనం పాలినామియల్స్లో ఎన్ని టైప్స్ చెప్పానన్నా? ఫస్ట్ది కాన్స్టెంట్ పాలినామియల్ అన్నాం. కాన్స్టెంట్ పాలినామియల్ అంటే ఏం చెప్పానన్నా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 7 అని చెప్పాం, లేదంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని చెప్పాం, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏదో 5 అని చెప్పాం. ఇవన్నీ కాన్స్టెంట్ అంటే అట్ ఎక్స్ వాల్యూ ఏదైనా తీసుకో, నువ్వు
ఎక్స్ వాల్యూ ఏది తీసుకున్నా మనకు అవుట్పుట్ వాల్యూ ఒకటే ఉంటుంది, కాన్స్టెంట్గా వస్తూనే ఉంటుంది. అదే సపోజ్ ఇందులో నేను f(1) తీసుకున్నాను అనుకో ఈక్వల్ టు 7, f(2) తీసుకున్నా అంటే ఈక్వల్ టు 7, అలాగే f(1) తీసుకుంటే 0. కాన్స్టెంట్ వాల్యూల్లో మనం ఏం చేంజ్ చేయడానికి ఏం లేదు, ఎందుకంటే దెర్ ఇస్ నో వేరియబుల్. కాన్స్టెంట్ పాలినామియల్లో మనం ఏం చేయడానికి లేదు, ఎందుకంటే మనం ఏ వాల్యూ తీసుకున్నా అక్కడ వచ్చేది ఒకటే, కాన్స్టెంట్గా ఉంటుంది అక్కడ. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్ పాలినామియల్. అంటే మన జీరోస్ దేని నుంచి స్టార్ట్ అవుతాయన్నా, లీనియర్ పాలినామియల్ నుంచి స్టార్ట్ అవుతుంది. మరి లీనియర్ పాలినామియల్ ఒకటి తీసుకొని సాల్వ్ చేద్దాం ఒకసారి, ఓకేనా? యా. సో సపోజ్ నేను లీనియర్ పాలినామియల్ f(x) = 2x + 3 అని తీసుకున్నాను అనుకోనన్న. f(x) = 2x + 3 తీసుకున్నాను రా. దీనికి మనం 0 ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం రా? వేరే f(x) = 0 అవ్వాలన్నాను, అవునా కదా? వేరే f(x) = 0 వేసుకుంటాను. సో లెట్ f(x) = 0. f(x) = 0. దట్ మీన్స్ f(x) అంటే ఎంత రా? 2x - 3. 2x + 3 = 0. దట్ మీన్స్ 2x = -3, x = -3/2. అంటే ఎక్స్ ప్లేస్లో నేను -3/2 వేస్తే దాని వాల్యూ ఎంత అవుతున్నాను? 0 వస్తుంది. అంటే ఈ లీనియర్ ఈక్వేషన్కి 0 అనేది ఏంటంటే -3/2. సరే ఇవే జీరోస్ని మనం జామెట్రికల్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేయాలి అంటే, జామెట్రికల్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తానో జాగ్రత్తగా వినండి అన్న. సో ఆల్రెడీ మీకు కోఆర్డినేట్ జామెట్రీ చెప్పాను కనుక x యాక్సిస్ y యాక్సిస్ వీటిలన్నింటి మీద అవగాహన ఉండే ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి అవి డ్రా చేస్తాను, జాగ్రత్త వినండి. సో ఇది మనకు తెలుసు ఆరిజిన్ అన్న, ఇది మనకు తెలుసు x యాక్సిస్, ఇది మనకి -x, ఇది మనకి ఏంట్రా y యాక్సిస్, ఇది మనకి -y నాన్న. సో పాయింట్ చూడండి అన్న, పాయింట్ కరెక్ట్గా వేయండి. 1 2 3 4 5 6 7 -1 -2 -3 -4 -5 -6 నాన్న. 1 2 3 4 5 6 7 8 నాన్న. -1 -2 -3 -4 -5 -6 -7 నాన్న. దీని మీద గ్రాఫ్ డ్రా చేయాలి. గ్రాఫ్ డ్రా చేయాలంటే మనకి ఇచ్చిన వేరియబుల్ ఏంటన్నా? f(x) నాన్న. సో f(x) = ఎంత నాన్న? 2x + 3 నాన్న, ఓకేనా? అంటే y = 2x + 3 నాన్న, అంతే కదా? లెట్ f(x) = y అనుకుంటే y = 2x + 3. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో x = -2 అని రాస్తాను నాన్న. అట్ x = -2 అంటే y = ఏమవుతుందన్న? 2 × -2 + 3 నాన్న. అంటే 2 2 -4 + 3 నాన్న, అంతే కదా? అంటే ఎంత వచ్చింది నాన్న? -1 వచ్చింది నాన్న. అంటే -2, -1 రా ఫస్ట్ పాయింట్. అలాగే ఇంకోసారి ఏమనుకుంటే x = -1 అనుకుంటున్నా. అప్పుడు y = ఏమవుతుందన్న? 2 × -1 + 3 నాన్న. అంటే 2 1 ఎంత నాన్న? -2 + 3 నాన్న. అంటే ఏమొచ్చింది నాన్న? 1 వచ్చింది నాన్న. అంటే -1, 1 నాన్న ఇంకొక పాయింట్. అలాగే x = 0 తీసుకుంటాను రా. x = 0 తీసుకుంటే y = ఏమొచ్చిందిరా? 2 × 0 + 3 నాన్న. అంటే x = 0 తీసుకున్నప్పుడు y = ఎంత వచ్చిందిరా? 3 వచ్చింది నాన్న. అంటే 0, 3 నాన్న. అదే x = 1 తీసుకున్నా అంటే y = 2 × 1 + 3 నాన్న. అంటే 2 1s 2 + 3 నాన్న. అంటే ఎంత వచ్చిందిరా? 5 వచ్చింది. అంటే 1, 5 వచ్చింది నాన్న. అదే x = 2 తీసుకున్నాను నాన్న. x = 2 తీసుకుంటే y = 2 × 2 + 3 నాన్న. అంటే 2 2s 4 + 3 నాన్న = 7 నాన్న. అంటే 2, 7 నాన్న. ఏవో వచ్చారా మనకు పాయింట్స్ చెప్పండి ఒకసారి.
సో -2, -1, ఇంకోటి ఏంటన్నా -1, 1, -1, 1, ఇంకా 0, 3 అండ్ 1, 5 అండ్ 2, 7 అన్న. ఈ పాయింట్స్ మనం ఏం చేయాలన్నా సో గ్రాఫ్ డ్రా చేద్దాం. సో చూడండి ఒకసారి. సో ముందు ఏంటన్నా -2 అంటే x యాక్సిస్ మీద -2, y యాక్సిస్ మీద -1 అన్న. -2, -1 అంటే ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ ఇగో పాయింట్. తర్వాత x యాక్సిస్ మీద -1, y యాక్సిస్ మీద 1 అన్న. x యాక్సిస్ మీద -1, y యాక్సిస్ మీద ఎంత నాన్న? 1 అన్న. ఇగో ఇలా వచ్చింది నాన్న. అలాగే x యాక్సిస్ మీద 0, y యాక్సిస్ మీద 3 నాన్న. ఇక్కడ 0 నాన్న x యాక్సిస్ మీద, y యాక్సిస్ మీద ఎంత నాన్న? 3 నాన్న. ఇగో ఎక్కడ వచ్చింది నాన్న. అలాగే x యాక్సిస్ మీద 1, y యాక్సిస్ మీద ఎంత నాన్న? 5 నాన్న. ఇగో ఎక్కడ వచ్చింది నాన్న. x యాక్సిస్ మీద 2, y యాక్సిస్ మీద ఎంత నాన్న? 7 నాన్న. అంటే ఇలా పాయింట్ చూడండి, ఇలా లైన్ కొట్టండి, లైన్ కొట్టండి అన్న. స్ట్రైట్ లైన్లో రాలేదు, స్ట్రైట్ లైన్లో రావాలి యాక్చువల్గా. అంటే మనకి ఈ ఈక్వేషన్ అనేది x యాక్సిస్ని ఎక్కడ మీట్ అయిందిరా? ఇక్కడ మీట్ అయింది. -2కి -1కి మధ్యలో మీట్ అయింది, కరెక్ట్గా సెంటర్లో మీట్ అవుతుంది. మరి సెంటర్లో మీట్ అయితే పాయింట్ని ఎలా రాస్తావురా మనం? -2, -1, -2 -1/2 అనే కదా రాస్తాం. -2 -1 అంటే ఎంతనా? -3/2 కదా. అంటే మనం తీసుకున్న ఆ గ్రాఫ్ అనేది x యాక్సిస్ని ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అవుతుందో దట్ ఈస్ ద జీరోస్ ఆఫ్ దట్ పాలినామియల్. -3/2 మనకు ఆల్రెడీ ముందు వచ్చింది కదా, x = -3/2 అని. x = -3/2 దగ్గర f(x) = 0 అయింది. సో ఇదే పాయింట్ మనం గ్రాఫికల్ మెథడ్లో, జామెట్రికల్ మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా? అంటే -3, 0 అండ్ 0 అంతే. సరిపోయిందా లేదా? అంటే మనకి ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ అన్నా? ఇది ఏ వేరియబుల్ అన్నా? లీనియర్ పాలినామియల్, అంతే కదా. లీనియర్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ వచ్చారా? 1 వచ్చింది. అంటే మనం ప్రీవియస్ క్లాస్లో కూడా నేర్చుకుంటున్నాను, f(x) = ax + b అయితే మనం దీని జీరోస్ ఎలా చెప్తామంటే -b/a రా బాబు అని చెప్తాం. దీనికి ఒక ఫార్ములా కూడా మనం డిరైవ్ చేస్తాం 9th క్లాస్లో. కాన్స్టెంట్ కాన్స్టెంట్ బై x కోఎఫిషియంట్ అని చెప్పి చేస్తాం. మరి ఇక్కడ అదే కలిసి వచ్చింది. అంటే f(x) = 2x + 3 = 0 వేసుకుంటే -3/2 వచ్చింది. x వాల్యూ -3/2 వచ్చింది. అంటే f(2x + 3) జీరోస్ ఏంటన్నా? -3/2 అన్న. ఇలాగా మీరు దేన్నైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే దాని నుంచి మీరు గ్రాఫికల్ మెథడ్లో చేయాలనుకుంటే, అంటే జామెట్రికల్ మెథడ్లో చేయాలనుకుంటే ఇలా x వాల్యూ కొన్ని తీసుకొని, అంటే మీరు x వాల్యూస్ ఎప్పుడు ఎలా తీసుకుంటారంటే -2, -1, 0, 1, 2 అని తీసుకోండి అన్న. అంటే 2 మైనస్ వాల్యూస్, 2 నెగిటివ్ వాల్యూస్, 0 వాల్యూ తీసుకోండి. ఇంకా అంతకన్నా పెద్దది ఉంటుంది. ఇంకా కష్టంగా ఉంటే -3 to +3 వరకు తీసుకోండి. అలా తీసుకుంటే మీకు గ్రాఫ్ అనేది ఈజీగా వస్తుంది అన్న. ఓకేనా? యా, అంటే దీన్ని బట్టి ఇది అయిపోయిన తర్వాత మనకు తెలిసింది ఏంటన్నా? జీరోస్ ఆఫ్ ది లీనియర్ పాలినామియల్కి, అంటే హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఎంతైతే ఉందో అన్ని జీరోస్ మాత్రమే మనకు వచ్చాయి. 2x + 3 అంటే ఇక్కడ మనకి ఎంత ఉంది నన్ను ఎక్స్పోనెంట్? ఓన్లీ ఒకటే. ఓన్లీ ఎక్స్పోనెంట్ అనేది ఒకటే ఉంది, x⁴1 ఉంది. అంటే మనకు 0 కూడా ఎన్ని వచ్చింది? 1 వచ్చింది. బాగానే చెప్పు. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎన్ని వస్తుందో చూద్దాం ఒకసారి. ఓకేనా? సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అని. క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఎన్ని జీరోస్ వస్తాయో చూద్దాం. సేమ్ ఓకేనా? గ్రాఫికల్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేద్దాం. గ్రాఫికల్ మెథడ్లో వచ్చిన జీరోస్ అనేవి ఓకేనా ఈ విధంగా చేద్దాం. ఈక్వల్గా వచ్చే రాలేదో చూద్దాం. ఒకవేళ వచ్చినట్లయితే ఎన్ని వచ్చాయో చూద్దాం. దాని నుంచి ఒక కన్సిడర్ పాయింట్ తీసుకుందాం. ఓకేనా? యా, అంటే మనకి 2x + 3 ఇలా ఉన్నదానికి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది చూసుకోండి. 2x + 3, ax + b, 5x + 3 ఇలా, mx + c ఇలాంటి అన్నిటికీ ఎలా వస్తుందండి? ఒక స్ట్రైట్ లైన్లో వస్తుంది గ్రాఫ్ అనేది. x యాక్సిస్ని ఎక్కడైతే మీట్ అయిందో దట్ ఈస్ ద జీరోస్ ఆఫ్ దట్ పాలినామియల్. క్లియరా? యా, నోట్ చేసుకున్నా. నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చూడండి ఒకసారి. సో క్వాడ్రాటిక్ పాలినామియల్కి మనం జీరోస్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? బై యూజింగ్ ఆఫ్ జామెట్రికల్ మెథడ్.
ఓకేనా? సో మనకు నార్మల్గా లీనియర్ పాలినామియల్కి ఒకటే జీరో వచ్చిందంటే క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎన్ని రావాలన్నా 2 రావాలి. 2 అనేవి ఎలా వస్తాయో చూద్దాం ఒకసారి. గ్రాఫ్ డ్రా చేస్తే మనకు వస్తుంది. చూద్దాం ఒకసారి. నేను ఏం చేస్తానంటే లెట్ f of x ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ x మైనస్ 2 అని తీసుకుంటాను రా. చిన్న తీసుకుంటాను, ఎందుకు కష్టపడ్డాం, పెద్దది. ఓకేనా? f of x ఈక్వల్ టు ప్లస్ x మైనస్ 2 అని తీసుకుంటున్నాను రా. f of x ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ x మైనస్ 2 అని తీసుకున్నాను. ఓకేనా? యా, ఇప్పుడు దీని నుంచి నేను ఒక 4-5 కోఆర్డినేట్స్ ఏమో తీసుకుంటాను. చూద్దాం మనం ఒకసారి. f of x ఈక్వల్ టు ముందు నేను ఏం చేస్తానంటే f of మైనస్ 2 అని తీసుకుంటాను రా. మైనస్ 2 స్క్వేర్ మైనస్ 2 నాన్న. 2 2s ఎంత నాన్న? 2 2s ఎంత? 4 మైనస్ 2 నాన్న. అంటే 4 మైనస్ 4 నాన్న ఈక్వల్ టు 0 నాన్న. అంటే f of మైనస్ 2 ఎంత వచ్చిందో 0 వచ్చింది. అంటే మైనస్ 2, 0 నాన్న ఫస్ట్ది. అలాగే f of మైనస్ 1 తీసుకుంటాను. మైనస్ 1 స్క్వేర్ మైనస్ 1 మైనస్ 2 నాన్న. మైనస్ 1 స్క్వేర్ అంటే 1 నాన్న. 1 మైనస్ 1 మైనస్ 2 నాన్న. మైనస్ 1 ప్లస్ 1 కట్ అయిపోతే ఏమొచ్చిందిరా? మైనస్ 2 వచ్చింది నాన్న. అంటే పాయింట్ ఏమొచ్చింది నాన్న? మైనస్ 1, మైనస్ 2 వచ్చింది నాన్న సెకండ్ది. అలాగే f of 0 తీసుకుంటాను నాన్న. 0 అంటే 0 స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 2 నాన్న. అంటే ఏమొచ్చింది నాన్న? 0 మైనస్ 2 అంటే మైనస్ 2 వచ్చింది నాన్న. అంటే థర్డ్ పాయింట్ ఏమొచ్చిందిరా? 0 మైనస్ 2 వచ్చింది నాన్న. అన్న మీకు ఈజీగా ఉంటుంది కదండి, టక్ నుంచి చేస్తున్నాను. స్లో చేయమంటారా? సరే చూడండి ఒకసారి. f of 1 ఈక్వల్ టు f of 1 అంటే ఏమవుతారా మనకి? 1 స్క్వేర్ వచ్చింది ప్లస్ అంటే ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను అన్న ఎక్స్ స్క్వేర్లో 1 స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో 1 వేయండి మైనస్ 2 వేయండి. 1 ప్లస్ 1 ఎంత అన్న? 2 మైనస్ 2 ఎంత అన్న? 0. అంటే 1, 0 నాన్న. నెక్స్ట్ పాయింట్ 1 తీసుకున్నప్పుడు 0 వచ్చింది అంతే. అలాగే f of 2 తీసుకుంటాను రా. f of 2 తీసుకుంటే నాకు ఏమొచ్చిందిరా? 2 స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 2 నాన్న. 2 2s ఎంత నాన్న? 4 ప్లస్ 2 మైనస్ 2 నాన్న. మైనస్ 2 ప్లస్ 2 కట్ అయిపోతే ఏమొచ్చిందిరా? 4 వచ్చింది. అంటే 2 తీసుకున్నాడు ఏమొచ్చిందిరా? 4 వచ్చింది నాన్న. ఎందుకైనా మంచిది f of 3 కూడా తీసేసుకుంటాను నాన్న. చూద్దాం. f of మైనస్ 3 తీద్దాం. లేకపోతే మైనస్ 3 తీసేస్తే మైనస్ 3 స్క్వేర్ మైనస్ 3 మైనస్ 2 నాన్న. అంటే 9 మైనస్ 5 నాన్న. అంటే ఎంత వచ్చిందిరా? 4 వచ్చిందిరా. అంటే మైనస్ 3, 4 వచ్చింది నాన్న. ఈ పాయింట్స్ వచ్చాయి కదా, ఈ పాయింట్స్ని ఒక్కొక్క దాన్ని మనం గ్రాఫ్లో డ్రా చేద్దాం నాన్న. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇది. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఇగో ఇక్కడ ఉంది. తర్వాత పాయింట్ ఇది నాన్న. తర్వాత పాయింట్ ఇది నాన్న. తర్వాత పాయింట్ ఇగో మైనస్ 3, 4 నాన్న. సో ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 పాయింట్స్ ఉన్నాయి. ఈ 5 పాయింట్స్ అక్కడ మనం చేద్దాం. ఈ 5 పాయింట్స్లో ఫస్ట్ ఏంటి? మైనస్ 2, 0 అంటున్నాడు రా. అంటే x యాక్సిస్లో మైనస్ 2, y యాక్సిస్లో ఎంత నాన్న? 0. అంటే ఇక్కడ పాయింట్ మైనస్ 2, 0 నాన్న. సెకండ్ది ఏంటన్నా? x యాక్సిస్లో మైనస్ 2, y యాక్సిస్లో మైనస్ 2 నాన్న. అంటే x యాక్సిస్లో మైనస్ 1 నాన్న. మైనస్ 1 ఏసీ కాదు, సారీ నాన్న. x యాక్సిస్లో మైనస్ 1, y యాక్సిస్లో మైనస్ 2 నాన్న. ఇగో ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఇగో ఇక్కడ సరిపోయిందా? నెక్స్ట్ 0, మైనస్ 2 నాన్న. అంటే y యాక్సిస్ మీద ఎంత నాన్న? x యాక్సిస్ మీద 0, y యాక్సిస్ మీద మైనస్ 2 నాన్న. అంటే x యాక్సిస్ మీద 0 అంటే ఇక్కడ నాన్న. y యాక్సిస్ మీద అంటే ఇగో ఇక్కడ వస్తుంది నాన్న. ఇక్కడ వచ్చింది పాయింట్. అలాగే 1, 0 అన్నాడు నాన్న. 1, 0 అన్నాడు. సో x యాక్సిస్ మీద 1 నాన్న, y యాక్సిస్ మీద ఎంత నాన్న? 0 అన్నాడు రా. అంటే ఇక్కడ వస్తుందిరా. ఇక్కడ వచ్చింది. తర్వాత ఇక్కడ పాయింట్ ఉండిపోయింది రా, చూసుకోలేదు మనం. నేను చూసుకోలేదు, మీరు కాదు. ఓకే, f of 2 అంతా 2, 4 అన్నాడు నాన్న. ఇక్కడ 2 ఉంది నాన్న. y యాక్సిస్లో ఎంత నాన్న? 4 నాన్న. ఇగో ఇక్కడ సరే. f of మైనస్ 3, 4 నాన్న. f of మైనస్ 3 నాన్న. మైనస్ 3 అంటే ఇగో ఇక్కడ ఉంది నాన్న. మైనస్ 3, 4 నాన్న. ఇగో ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి అంతే కదా? ఇక్కడ సరిపోయిందా అన్న? ఇప్పుడు దీనికి ఇలా గ్రాఫ్ డ్రా చేయండి రా. ఇగో ఇలాగా ఇలా డ్రా చేసాను నాన్న. ఎక్కడెక్కడ మీట్ అయిందిరా? ఎక్స్ యాక్సిస్ని మైనస్ 2 దగ్గర 1 దగ్గర మీట్ అయింది నాన్న. -2 or 1 అన్న అలా రాయాలి. -2 దగ్గర మీట్ అయింది అండ్ 1 దగ్గర కూడా మీట్ అయింది నాన్న.
అంటే వాట్ ఈస్ ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ అంటే ఏం చెప్పొచ్చు నాన్న? -2 or 1 అని చెప్పొచ్చు నాన్న. సార్ నాకు డౌట్గా ఉంది, అవుతుందా అవదా? -2 దగ్గర 1 దగ్గర 0 అవుతుందా అవదా అనేది మీకు డౌట్ ఉందనుకో, ప్రూఫ్ కోసం చేద్దాం. మనకు ఆల్రెడీ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే కదరా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే పాలినామియల్ మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం కదా, జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం కదా. చెయ్యండి. x² + x -2 నాన్న. అంటే -2 అంటే x² + 2x - x -2 నాన్న. -2 = 0 నాన్న. ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి ఏం చేస్తాను? x కామన్ తీస్తాను రా, x + 2 -1 కామన్ తీసాను నాన్న, x + 2 = 0 నాన్న. x - 1 ఒకటి నాన్న, x + 2 ఒకటి నాన్న. నాన్న x - 1 = 0 అనుకుంటే x ఎంత రా? 1 వచ్చిందా? 1 సరిపోయింది. x + 2 = 0 అనుకుంటే x = -2 నాన్న. వచ్చిందా? -2. ఓకేనా? అర్థమైందా? అంటే మనకి సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ x అనేది 2 ఉంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వచ్చారా? 2 వచ్చాయి. సరే ఒక్కొక్కసారి ఈ గ్రాఫ్ అనేది ఇలా రావచ్చు నాన్న, ఇలా రావచ్చు, మనకు తెలీదు, ఇలా రావచ్చు. నార్మల్గా లీనియర్ ఈక్వేషన్స్ లీనియర్ ఈక్వేషన్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క గ్రాఫ్ అనేది ఇలాగ వస్తుంది మనకి, పెరాబోలా టైప్లో వస్తుంది. ఈ పెరాబోలా ఎక్కడైనా రావచ్చు, లేదంటే ఎక్కడైనా రావచ్చు, మనకు తెలీదు. లేదంటే ఓన్లీ ఒక పాయింట్ దగ్గరే మీట్ అవ్వచ్చు, ఇలాగ ఒక పాయింట్ దగ్గరే మీట్ అవ్వచ్చు. ఇలా ఒకే పాయింట్ దగ్గర కానీ మీట్ అయితే జీరోస్ ఆర్ ఈక్వల్. లేదు సార్ ఒకసారి చెక్ చేద్దామంటే చెక్ చేయండి ఒకసారి. x² - 4x + 4 ఇలా ఉందనుకున్నా. దీని జీరోస్ కావాలి నాకు. జీరోస్ కావాలంటే ఏం చేస్తాను? x² - 2x - 2x + 4. x కామన్ తీస్తే x - 2 -2 కామన్ తీస్తే x - 2 x - 2 అండ్ x - 2 అంటే x = 2, 2 అంటే రెండు ఒకే పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి. ఇలా ఏదో ఒక పాయింట్ దగ్గర, నేను 4 దగ్గర మీట్ చేశానని చెప్తున్నాను, ఏదో పాయింట్ దగ్గర అంటే రూట్స్ రెండు అదే జీరోస్ రెండు ఒకటే రావచ్చు, సేమ్ రావచ్చు. ఒకవేళ సేమ్ వచ్చినట్లయితే ఇలా పరాబోలాలో ఉండే ఇలాంటి గ్రాఫ్ అనేది ఓన్లీ x యాక్సిస్ని ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. అలా ఒక పాయింట్ దగ్గర మీట్ అయింది అనుకో, ఆ పాయింట్ని మనం 2 టైమ్స్ తీసుకోవాలి. ఎందుకంటే లీనియర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే 2 ఎక్స్పోనెంట్స్ ఉన్నదానికి జీరోస్ 2 వస్తాయి. ఆ 2 వచ్చినప్పుడు మనం ఏం చేయాలన్నా, ఎప్పుడైతే ఒక దగ్గర మీట్ అయిందో దాన్నే 2 కింద రాసుకోవాలి. ఇప్పుడు దీని గ్రాఫ్ గీస్తే మనకి ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. లేకపోతే ఇగో ఇలా వెళ్ళిపోవచ్చు, ఎక్కడ x యాక్సిస్ ఎక్కడ మీట్ అవ్వకుండా వెళ్ళిపోవచ్చు. అంటే నో జీరోస్ కూడా వస్తుంది. అంటే అన్ని ఈక్వేషన్స్కి 0 రావాలని రూల్ ఏం లేదు కదా, అన్ని పాలినామియల్స్కి 0 రావాలని రూల్ ఏం లేదు. 0 రావచ్చు, రాకపోవచ్చు, ఒక్కటే రావచ్చు ఇన్ ద సెన్స్ సేమ్ రావచ్చని. అర్థమవుతుందా? సో అంటే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ అనేవి 1 రావచ్చు, లేదా 2 రావచ్చు, లేదా రాకపోవచ్చు. లేకపోయినా పెద్దగా ఆశ్చర్యపోవడానికి లేదు. అర్థమవుతుందా? సో ఇదే పాయింట్ నాకు గ్రాఫ్ కానీ ఇలా వచ్చిందనుకో, నాకు ఏమవుతాయి? నేను పాలినామియల్స్ అంటే 0 అవుతాయి అంతే. జీరోస్ ఏమవుతాయి? ఆ పాలినామియల్కి వచ్చే జీరోస్ ఏమవుతాయి? 0 అవుతాయి అంతే. ఓకేనా? యా, జాగ్రత్త నోట్ చేసుకున్నానా? నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఒకసారి. మనం ఏం చేసామన్నా, సో లీనియర్ పాలినామియల్ చూసాం, క్వాడ్రాటిక్ పాలినామియల్ చూసాం, నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్ చూద్దాం అన్న. ఇంతవరకు నేర్చుకున్న నాలెడ్జ్ ప్రకారం మనకి ఏముంది నాన్న? ఇంతవరకు నేర్చుకున్న నాలెడ్జ్ ప్రకారం సో లీనియర్ పాలినామియల్కి 1 జీరో వస్తుంది, క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ వస్తాయి. మరి క్యూబిక్ పాలినామియల్స్కి ఎన్ని రావాలి? 3 రావాలి. చూద్దాం, జామెట్రికల్ ప్రొసీజర్ ద్వారా చేసి ఎన్ని జీరోస్ వస్తున్నాయో చూసి అవి సరిపోయా లేదా, అది కరెక్టా కాదనేది ప్రూఫ్ కూడా చేద్దాం. జాగ్రత్తగా వినండి అన్న. ఓకేనా? సో f of x = x³ - 4x రా. అంటే మనకి ఏమవుతుందన్నా, మనకి x వాల్యూ ఏ వాల్యూ దగ్గర అయితే తీసుకుంటామో అప్పుడు మనకి f of x వాల్యూ చూసుకోవాలి. అంటే f of xని ఎలా తీసుకోవాలి? y తీసుకోవాలి. అంటే y = x³ - 4x నాన్న.
నేను ఏం చేశానంటే లెట్ x ఈక్వల్ టు 1 అన్న. x ఈక్వల్ టు 1 తీసుకుంటే y ఈక్వల్ టు ఏమవుతుందిరా 1 క్యూబ్ మైనస్ 4 ఇంటూ 1 నాన్న. అంటే 1 మైనస్ 4 నాన్న, అంటే మైనస్ 3 నాన్న. అంటే 1 కామా మైనస్ 3 నాన్న ఫస్ట్ పాయింట్. అంటే x ఈక్వల్ టు 2 తీసుకుంటాను అన్న. 2 తీసుకుంటే 2 క్యూబ్ మైనస్ 4 ఇంటూ 2 నాన్న. 2 క్యూబ్ కదా, 2 క్యూబ్ అంటే ఎంత నాన్న మనకి 8. 8 మైనస్ 8 అంటే 0 నాన్న. అంటే 2 కామా 0 నాన్న. అలాగే ఎఫ్ ఆఫ్ 0 తీసుకుంటాను నాన్న. 0 తీసుకుంటే x ఈక్వల్ టు 0 తీసుకున్నాను. 0 తీసుకుంటే 0 మైనస్ 0 నాన్న. 0 వచ్చింది నాన్న. అంటే 0 కామా 0 ఒకటి నాన్న. ఎఫ్ ఆఫ్ మైనస్ 1 తీసుకుంటాను రా. ఎఫ్ ఆఫ్ మైనస్ 1 తీసుకుంటే మైనస్ 1 క్యూబ్ మైనస్ 4 ఇంటూ మైనస్ 1 నాన్న. మైనస్ 1 క్యూబ్ అంటే ఎంత నాన్న మైనస్ 1 నాన్న. మైనస్ 4 ఇంటూ మైనస్ 1 అంటే ఎంత నాన్న ప్లస్ 4 నాన్న. అంటే ఎంత వచ్చింది నాన్న మనకి 3 వచ్చింది నాన్న. అంటే మైనస్ 1 కామా 3 నాన్న. అలాగే ఎఫ్ ఆఫ్ మైనస్ 2 తీసుకుంటున్నాను. మైనస్ 2 మైనస్ 2 క్యూబ్ మైనస్ 4 ఇంటూ మైనస్ 2 నాన్న. మైనస్ 2 క్యూబ్ అంటే మైనస్ 8 నాన్న. మైనస్ 4 ఇంటూ మైనస్ 2 ఎంత నాన్న ప్లస్ 8 నాన్న. అంటే 0 వచ్చింది నాన్న. అంటే మైనస్ 2 కామా 0 నాన్న. నాకు ఎందుకో సఫిషియెంట్గా అనిపించట్లేదు. ఇంకో 2 కూడా తీసేసుకుందాం. ఎఫ్ ఆఫ్ 3 తీసుకుందాం నాన్న. ఎఫ్ ఆఫ్ 3 తీసుకుంటే 3 క్యూబ్ మైనస్ 4 ఇంటూ 3 నాన్న. అంటే 3 క్యూబ్ అంటే ఎంత నాన్న 27 మైనస్ 12 నాన్న. అంటే ఎంత నాన్న 15 నాన్న. అంటే 3 కామా 15 నాన్న. మైనస్ 3 తీసుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ మైనస్ 3. మైనస్ 3 తీసుకున్నట్లయితే మైనస్ 3 క్యూబ్ మైనస్ 4 ఇంటూ మైనస్ 3 నాన్న. మైనస్ 3 క్యూబ్ అంటే మైనస్ 27 నాన్న. అంతే కదా, మైనస్ 27. మైనస్ 4 ప్లస్ 3 అంటే ప్లస్ 12 నాన్న. అంటే ఎంత వచ్చిందిరా మైనస్ 15 అవుతుంది నాన్న. మైనస్ 15 అంటున్నాను. అంటే మైనస్ 3 తీసుకున్నప్పుడు మైనస్ 15 వచ్చింది నాన్న. సరిపోయిందా? జస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు మీట్ అవుతుందో చూసుకోండి చాలు. గ్రాఫ్ ఎలా వచ్చినా ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏంటన్నా ఫస్ట్ పాయింట్ 1 కామా మైనస్ 3. అంటే ఎక్స్ యాక్సిస్ మీద 1 అన్న. ఎక్స్ యాక్సిస్ మీద 1, వై యాక్సిస్ మీద ఎంత అన్న మైనస్ 3 అన్నాడు రా. మైనస్ 3 అన్నాడు ఎంత ఇక్కడ వస్తుంది నాన్న 1 కామా మైనస్ 3. సరిపోయిందా? 1 కామా మైనస్ 3. నెక్స్ట్ పాయింట్ ఏంట్రా 2 కామా 0 అన్నాడు నాన్న. 2 కామా 0 అంటే ఎక్స్ యాక్సిస్ మీద 2 నాన్న, వై యాక్సిస్ మీద 0 నాన్న. ఇగో ఇక్కడ వచ్చింది నాన్న. ఇగో ఇక్కడ సరిపోయింది నాన్న. తర్వాత ఏంటన్నా మైనస్ 1 కామా 3 అంటున్నాడు రా. అంటే ఎక్స్ యాక్సిస్ మీద మైనస్ 1, వై యాక్సిస్ మీద 3 నాన్న. ఇగో ఇక్కడికి వెళ్ళిపోండి. ఇక్కడికి వెళ్ళిపోండి. మైనస్ 2 కామా 0 నాన్న. అంటే ఎక్స్ యాక్సిస్ మీద మైనస్ 2 నాన్న, వై యాక్సిస్ మీద 0 నాన్న. ఇక ఇక్కడికి వచ్చింది నాన్న. వచ్చింది కదా. తర్వాత ఇంకోటి ఏముందిరా 0 కామా 0 చేస్తామా. 0 కామా 0 నాన్న. 0 కామా 0 అంటే ఇక ఇక్కడ పాయింట్ వచ్చింది నాన్న. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. 3 పాయింట్లు ఎక్స్ యాక్సిస్ మీద మనకి ఆల్రెడీ చేసేసాం. 3 పాయింట్లు ఎక్స్ యాక్సిస్ మీద వచ్చాయి యాక్చువల్గా. సరే చూద్దాం. 3 కామా 15 అన్నాడు నాన్న. 3 ఎక్కడ ఉంది నాన్న? ఇక్కడ ఉంది. 15 అంటే ఎక్కడైనా ఇక ఎక్కడే ఉంటుంది. ఇంకా పైన ఉంటుంది. పని ఇక్కడ వేద్దాం ఇలాగా. మైనస్ 3 కామా 15 నాన్న. ఇక్కడ 3 ఉంది నాన్న. మైనస్ 3 కామా మైనస్ 15 నాన్న. అంటే ఇక్కడ ఎక్కడో వస్తుంది నాన్న. ఇక్కడ ఎక్కడో వచ్చింది నాన్న. ఇలాగా ఇంకా కిందకు వస్తుంది నాన్న. అంటే దీనికి మనకి ఎలా వచ్చిందిరా చూడుగో. ఇలా వచ్చి ఇలా వచ్చిందిరా. ఇలా వచ్చింది. తర్వాత మళ్ళీ ఏమైందిరా ఇలా వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇలా వచ్చిందిరా. అంటే ఎన్నిసార్లు మీట్ అయిందిరా నాన్న? 3 సార్లు మీట్ అయిందిరా. ఎక్స్ యాక్సిస్ది 3 సార్లు మీట్ అయింది. అంటే 3 కోఎఫిషియెంట్స్ రావాలి. 3 జీరోస్ రావాలి. 3 జీరోస్ వచ్చాయా? ఎక్కడెక్కడ వచ్చాయన్నా? -2 ఒకటి ఉందిరా, అండ్ 0 ఒకటి ఉందిరా, అండ్ 2 ఒకటి ఉందిరా. ఇవి వస్తాయి రావు చూద్దాం పోనీ ఒకసారి. ఏంటి ఎక్స్ క్యూబ్ మైనస్ 4x కదా నాన్న. ఏం చేయాలి? ఎక్స్ కామన్ తీస్తాను రా. ఎక్స్ కామన్ తీస్తే x² మైనస్ 4 నాన్న ఈక్వల్ టు 0 కదా. అంటే ఫస్ట్ x ఈక్వల్ టు 0 వచ్చేసిందిరా ఒకటి. x² మైనస్ 4 ఈక్వల్ టు 0 అంటే x² మైనస్ 2² నాన్న ఈక్వల్ టు 0 నాన్న. అంతే కదా. a² మైనస్ b² అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b నాన్న వచ్చింది రోయ్.
ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ ఈక్వల్ టు -2 నాన్న, ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ ఈక్వల్ టు 2 నాన్న. వచ్చే రాలేదా? వచ్చే. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు నాన్న అంటే హైయెస్ట్ పవర్ అనేది అంటే పవర్ ఆఫ్ ది పాలినామియల్ అనేది ఎన్నైతే ఉన్నాయో అన్ని జీరోస్ అనేవి ఉంటాయి అనేది మనం దీంతో అర్థమైపోయింది మన సిచ్యువేషన్. అర్థమైంది కదా? అంటే పవర్ ఆ పాలినామియల్కి పవర్ ఎంతైతే ఉందో అన్ని జీరోస్ ఆఫ్ పాలినామియల్ అనేది ఉంటుంది. అన్ని జీరోస్ ఉంటాయి ఆ పాలినామియల్కి. హైయెస్ట్ పవర్ 5 ఉంటే 5 జీరోస్ రావాల్సిందే. ఓకేనా? యా. ఒక్కొక్కసారి గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలాగ వచ్చేస్తుంది, ఇలాగ వచ్చేస్తుంది. ఓన్లీ ఇక్కడ ఒక దగ్గర మీట్ అయ్యి వెళ్ళిపోతుంటుంది అనమాట. అలా వెళ్ళిపోయినప్పుడు దాని అర్థం ఏంటన్నా, ఇప్పుడు సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అన్నాను అనుకోరా, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అన్నాను అనుకో. నేను ఏ వాల్యూ తీసుకున్నా ఎఫ్ ఆఫ్ 0 తీసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది మనకి 0 క్యూబ్ అని, అంటే 0 వస్తుంది, ఇంకొప్పుడు రాదు అది. మిగతా అన్ని కేసెస్లో మనకు జీరోస్ పెర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఓకేనా? యా. జామెట్రికల్ మెథడ్ ద్వారా. ఓకేనా? జాగ్రత్త నోట్ చేసుకున్నానా? యా. క్లాస్ లెంత్ ఎక్కువైపోయినట్టు ఉంది. సో రిమైనింగ్ టాపిక్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. అంటే ఎగ్జాంపుల్ 1, 2, 3 ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఎగ్జాంపుల్స్ చేసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకేనా? సో ఎంతవరకు ఇంట్రడక్షన్ అయింది. ఓకేనా? సో జాగ్రత్తగా అర్థమైంది కదా. సో జాగ్రత్తగా నోట్ చేసుకున్నానా. ఎనీవే ఆల్ ది బెస్ట్ నాన్న.